మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఇది మన గార్డెన్‌లో దొండపాదనమాట. దొండపాదుకి దొండకాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి కోసుకుంటున్నాను. అలాగే కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయి. అవి కూడా కోసి చూపిస్తాను. నేను మొన్న ఆకుకూర పేరేంటో మీకు తెలుసా అని పెట్టిన వీడియోకి చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. మంచి మంచిగా పేరునైతే కామెంట్ చేశారు. నాకు తెలియక అడగలేదండి నేను. మీకు తెలుసా అని అడిగానంతే. ఇది మా మొక్కల పెంచుకునే ప్లేస్‌లో చాలా ఉంటది ఆకుకూర. నేను రెగ్యులర్‌గా వండుతూ ఉంటాను. అలాగే ఇప్పుడు దొండకాయలు వేశాను, కాకరకాయలు వేశాను. మనకుండే కొంచెం ప్లేస్‌లోనే నేను చాలా రకాల వెజిటబుల్స్‌ని వేసుకొని పెంచుకుంటూ ఉంటాను కదా! మన వీడియోస్ ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకైతే తెలిసుండేది. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. బయట నుంచి ఎక్కడో తెచ్చి ఇవి నేను పెంచాను అని చూపించాల్సిన అవసరం కూడా నాకు లేదండి. మన గార్డెన్‌లో మనం పెంచుకుంటున్నాం కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను. మొక్కలు పెంచుకోవడం వల్ల మనకి చాలా రకాల ఉపయోగాలున్నాయి. మొక్కల కోసం మనం అటు ఇటు తిరుగుతూ, మొక్కల్లో తిరుగుతూ, వాటికి వచ్చిన పండ్లు అవన్నీ కోసుకుంటూ ఉంటే చాలా బావుంటుంది కదా! ఇదంతా మన ఎదర ప్లేసే. ఈ ప్లేస్‌లో నేను ఇలాగ కాకరపాదు, దొండపాదు, చుక్కుడుపాదు పెట్టిండాను, ఆకుకూరలు వేస్తున్నాను. అలాగే చాలా రకాలే వేస్తున్నాను. నేను మీకు నాకు తెలియకుండానే మీకు తెలుసా అనైతే అడగట్లేదు. ఇదిగోండి ఇదొచ్చేసి కాకరపాదు. దీంట్లో కూడా కాయలున్నాయి. అంటే వచ్చినయి కాయలు వచ్చినట్టుగా కోసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాననమాట. లేదంటే మనకి కోతులున్నాయండి. తెంపేస్తాయి అవి. అందుకోసమని ఇట్లాగా కొంచెం పెద్ద పెద్దగా కనిపించినవి కాయల వరకు కోసేసుకుంటూ ఉంటాను. అలాగే దొండపాదులోవి కోసాను, కాకరపాదులోవి కోసాను ఇవాళైతే. ఇట్లాగా ఆకుకూరలు కూడా వస్తూ ఉంటాయి నాకు. అలాగే చూపించిన ఆకుకూరేనండి అది కూడా. నాకు తెలియకైతే చూపించలేదు మీకు. మీకు తెలియాలని చెప్తున్నాను.